సమైక్య భారతదేశం మంది. భిన్న మతాలు భిన్న వర్గాలు ఉన్నప్పటికీ హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఎవరైనా సరే మనం భారతీయులం అన్న పద్ధతిలోనే మనం ముందుకెళ్తున్నాం. అలాంటి ఐకమత్యమే మా ఈ కార్యక్రమంలో కూడా ఉంది అని చెప్పడానికే ఈ పాట ఓపెనింగ్ సాంగ్లా ఎన్నుకోవడం జరిగింది. భిన్న సంస్కృతులు భిన్న మతాలు ఇన్ని ఉన్నప్పటికీ ఎంత కొట్టుకున్నా కలిసిమెలిసి ఉంటున్నాము అంటే అది మన దేశ గొప్పతనం. అవునంటారా కదా? సో అలాగే కాంపిటీషన్ అయినప్పటికీ ఓటమి గెలుపులు అన్నవి అతి సహజం. విజేతలు ఉంటారు, ఓడిపోయే వాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే సప్తస్వరాల్లో సరిగమ పదనిసలే వీళ్ళందరూ. ఆణిముత్యాల లాంటి గాయని గాయకులతో ప్రారంభమైన ఎయిర్టెల్ సప్తస్వరాలు ఈరోజు ఆఖరి ఘట్టం మీ అందరికీ తెలిసిందే గ్రాండ్ ఫైనల్స్కి చేరుకుంది. ఈ సందర్భంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క గాయని గాయకుల్ని నేను అభినందిస్తున్నాను. అలాగే కార్యక్రమాన్ని ఇన్ని వారాలుగా ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం వీళ్ళు ఆణిముత్యాలుగా తయారయ్యారు అంటే దానికి ముఖ్యమైన కారణం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి శ్రీ ఆర్పి పట్నాయక్ గారు, శ్రీమతి ఎస్పి శైలజ గారు. వారు ఈ కార్యక్రమానికి అందించిన సహాయ సహకారాలు నిజంగా మర్చిపోలేనివి. ఈరోజు ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమం నుంచి విజేతలుగా బయటకు వెళ్ళబోతున్నటువంటి 3, 4, 5, 6 ఎంతమంది అయినా సరే ఈ కార్యక్రమంలోంచి బయటికి వెళ్తున్నారు అంటే మా న్యాయ నిర్ణేతల సలహాలు సూచనలు బాగా వంట పట్టించుకొని వాళ్ళు చెప్పినట్టు నడుచుకొని వాళ్ళకు అనుగుణంగా అలాగే మనందరికీ అనుగుణంగా వాళ్ళ గొంతుని అదేవిధంగా ఎక్స్ప్రెషన్ని అన్నింటినీ మార్చుకొని ఈరోజు సానపట్టిన బంగారంలా తయారయ్యారు ఒక్కొక్కళ్ళు. దానికి కారకులైనటువంటి శ్రీ ఆర్పి పట్నాయక్ గారిని, శ్రీమతి ఎస్పి శైలజ గారులని వేదిక మీదకి రావాల్సిందిగా గట్టిగా చప్పట్లతో సవినయంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్ మేడం. ఈరోజు మాకు ఈ వేదిక మీద ఇక్కడికి అంటే అక్కడ కూర్చుని మాకు ఇక్కడికి పిలిచినందుకు ఫస్ట్ ఈ పిలిచినందుకు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం అనుకుంటున్నాం మేము. గత కొద్ది నెలలుగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎక్కడ ఏమాత్రం తొణక్కుండా అద్భుతంగా నిర్వహిస్తున్న మా సునీతకి ముందస్తుగా చక్కగా మనందరం చప్పట్లతో మన కృతజ్ఞతలు. మీరు మా స్థానంలోకి వెళ్ళి మేము మీ స్థానంలో కూర్చుంటాం, నిలబడతాం. ఇన్ని ఎపిసోడ్స్ నిర్వహించిన మీకు డెఫినెట్గా మన పిల్లలు ఎలా పాడుతున్నారు, వాళ్ళ లోటుపాట్లు ఏంటి, వాళ్ళ ప్లస్ పాయింట్లు ఏంటి అన్నీ మీకు తెలుసు. కాబట్టి ఫర్ ఏ చేంజ్ నేను ఆర్పి గారు ఈ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహిస్తాం. మీరు మీతో పాటుగా మరో సర్ప్రైజా? లేదు అంటే డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళందరికీ కరెక్ట్గా సజెషన్స్ ఇవ్వగలిగే ఒక మంచి లిరిక్ రైటర్ ఎవరైతే ఇప్పుడు డెఫినెట్గా అందరి నోళ్ళల్లో ఆయన లిరిక్సే నాంతున్నాయి. ఆయన మీతో పాటు కూర్చుంటే బాగుంటుంది అని శ్రీ వనమాలి గారు. ఆహా, సాదరంగా వారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషం సార్. మీరు సునీత గారు అక్కడ కూర్చుంటే మాకు ఇంకొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా మేము ఈ సప్తస్వరాలు కార్యక్రమం ద్వారా ఇంతమందిని అంటే అప్కమింగ్ సింగర్స్ని పరిచయం చేస్తున్నందుకు ఈటీవీ వారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈనాడు సంస్థ నా మాతృ సంస్థ లాంటిది. ఎందుకంటే ఇందులో 10 ఏళ్లకు పైగా నేను జర్నలిస్ట్గా పనిచేశాను ఈ సంస్థలోనే. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ చాలా 48 మంది సింగర్స్ 4 అయ్యారు. 1వ ఎపిసోడ్ 45వ ఎపిసోడ్కి వచ్చేసాం. అయితే డిఫరెన్స్ ఏంటంటే 1వ ఎపిసోడ్తో స్టార్ట్ అయ్యి 45వ ఎపిసోడ్తో మనం 45 బహుశా 46 ఎపిసోడ్ కూడా ఉండొచ్చు. ఈ ఎపిసోడ్స్తో మనం గ్రాండ్ ఫైనల్స్లో ఈ ప్రపంచానికి కొత్త సింగర్స్ని పరిచయం చేయబోతున్నాం. అది కాకుండా ఈ ఒక్క కార్యక్రమం ఇంత నిర్విరామంగా నిర్విఘ్నంగా జరగడానికి ఎంతోమంది కృషి ఉంది. అవును, చాలామందికి ఈ కార్యక్రమంతో సంబంధం లేకపోయినా కూడా ఒక ఇంట్రెస్ట్తో వచ్చి ఈ కార్యక్రమం ఎలా జరుగుతోంది అని
వెనకాల ఉండి ప్రోత్సహించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవును మేడం. మాకు కాఫీలు అందించిన బాయ్స్ దగ్గర నుండి, మా వెనకాతలు ఉండి మేకప్ మ్యాన్ మాకు మేకప్ చేస్తూ మాకేం కావాలో ప్రతి నిమిషం కనుక్కుంటూ ఉండను ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈటీవీ స్టాఫ్ అంతటికి కూడా. అలాగే మీకు అందరికీ తెలుసు, ఈ కార్యక్రమంలో విజేతకి ₹1,00,000 నగదు, రెండవ విజేతకి 50,000 నగదు, మూడవ విజేతకి 25,000 నగదు. ఇవి కాకుండా ఉషా కిరణ్ వాళ్ళు నిర్మిస్తున్న ఎన్నో సినిమాల్లో ఛాన్స్లు, టీవీ సీరియల్స్లో వాళ్ళకి మంచి అవకాశాలు కూడా దొరుకుతాయని హామీ ఇచ్చారు. అవునా? అవునా మేడం? అయినా ఇంకేదో ఉండాలి మేడం. మరి చెప్పండి, మీరు చెప్పండి. ఇన్స్టాంట్గా వీళ్ళకి అవకాశం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుందేమో నా ఫీలింగ్. మీరే ఇక్కడున్నారు కదా. నేనున్నాను, కానీ నాకన్నా బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక 3 ఉన్నారు మనకి ఇక్కడ. స్పెషల్ ఇన్వైటీస్. ఎస్, దే ఆర్ స్పెషల్ ఇన్వైటీస్. వాళ్ళు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ సినిమాలకి కొత్త గొంతుకలు కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళలోంచి కంపల్సరీగా వాళ్ళ కాబోయే సినిమాల్లో సింగర్స్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి పెద్ద మనసు చేసుకుని వచ్చిన ఆ 3 సంగీత దర్శకులకి మరి మనం ఘన స్వాగతం పలుకుతాం. శ్రీ మధుకర్ గారు, శ్రీ ఖుద్దూస్ గారు, శ్రీ వసంత్ గారు. వెల్కమ్ టు ఆల్ త్రీ ఆఫ్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసి మా ఈ ఫైనలిస్టులకి మీరు ఎంతో ఎంతో ఉత్సాహాన్ని నింపారండి. చాలా చాలా కృతజ్ఞతలు. అంటే ఆల్రెడీ 3 సినిమాల్లో వాళ్ళకి అవకాశం కన్ఫర్మ్ అయింది. ఇది కాకుండా ఇంకో సినిమాలో అవకాశం చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మొన్న ఓపెనింగ్ కూడా వెళ్ళాను నేను ఈ సినిమా షూటింగ్. చెప్పండి. మరి డైరెక్టర్ తలుచుకుంటే ఇక తిరగలేదు, డెఫినెట్గా వాళ్ళు ఇంట్రడ్యూస్ అయిపోతారు. తప్పకుండా. మరి అంత పెద్ద మనసు చేసుకుని మన ఈ సప్తస్వరాల సింగర్స్ని తన సినిమాలో పరిచయం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన చందు గారికి వామ్ వెల్కమ్ చేద్దాం విత్ క్లాప్స్. మరి ఈరోజు మనం ఒక చక్కటి పండుగ జరుపుకుంటున్నాం. అవును మేడం. ఇది ఫైనల్స్ అని పిల్లల్ని టెన్షన్ పెట్టి మనం టెన్షన్ పడి దీనికంటే కూడా ఎలా పాడినా వాళ్ళు ఉత్సాహంగా పాడాలి, చక్కగా సరదాగా ఒక పండుగ కార్యక్రమం మనతో పంచుకోవడానికి ఈ 4 ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళ గురించి కొంచెం తెలుసుకొని వాళ్ళ మాటల ద్వారా 10th క్లాస్ సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత నోట్బుక్ అనే సినిమా చేసి ఇప్పుడు వేసవి సెలవుల్లో అనే ఒక సినిమాతో తన హ్యాట్రిక్ హిట్ కోసం ట్రై చేస్తున్న చందు గారు. గత 2 రోజులుగా మీరు పిల్లలు రిహార్సల్స్ అన్నీ చూస్తున్నారు. మీ ఫీలింగ్స్ చెప్పండి సార్. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చింది ఇందులో కొంచెం మంది సింగర్స్ని పరిచయం చేద్దాం అనుకున్నాను ఆ సినిమా ద్వారా. ఇటువంటి ప్రోగ్రామ్స్ నిజంగా మాకు చాలా హెల్ప్ అవుతాయి. సో నిజంగా ఇది చాలా గ్రేటెస్ట్ ప్రోగ్రామ్స్. ఒక టాలెంట్ ఉన్న వాళ్ళని ఇక్కడికి ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా మీరు ఎంకరేజ్ చేస్తే వీళ్ళకి మాకు మధ్యన ఒక వారధిగా నిలిచి సో వాళ్ళకు ఒక దారి చూపిస్తూ అలాగే మాకు ఒక కొత్త వాళ్ళకి మా దగ్గరికి చేరే అవకాశం కల్పిస్తున్న ఇటువంటి ఈ సప్తస్వరాల ప్రోగ్రామ్కి నిజంగా హార్ట్లీ గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీ మధుకర్ గారు, వీరు ఆర్పి పట్నాయక్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. తర్వాత శత్రువు, కోకిల అనే సినిమాలకి ఆయనే మ్యూజిక్ డైరెక్షన్ వహించి చాలా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధిలోకి వస్తున్నారు. సార్, I've been following this program completely and the talent here, like singers, voice, culture. మనం మళ్ళీ బాంబేకి పరిగెత్తి వేరే భాష రాని వాళ్ళతో ఏదో తంటాలు పెట్టి పాడించే బదులు there's so much of talent here. So I'm very very happy that singers are coming out like this. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా మాకు కాదు, పిల్లలకి వాళ్ళకి ఏంటంటే పర్వాలేదు మేము నిలదొక్కుకోగలము అని ఒక ధీమా వస్తుంది. దాని ద్వారా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంకా ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి అనే ఒక తపన వస్తుంది. వీళ్ళకే కాదు, ఇంతకుముందు ఇక్కడి నుంచి ఎలిమినేట్ వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా ఒక తపన పుడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you. చాలామందికి పరిచయం చేసిన ఉషా కిరణ్ సంస్థ ద్వారా పరిచయం అయిన మరో ఆణిముత్యం చెప్పండి. ఖుద్దూస్. వీధి అనే సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయమైన ఖుద్దూస్ తర్వాత తను పాట, అలాగే ఇప్పుడు
మిస్టర్ గిరీశం అనే ఒక సినిమా తొందరలో రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా కుదుస్. ఈటీవీకి సంబంధించిన ఈ సప్తస్వరాలు అనే ఈ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య ఎప్పుడు అంటుంటారు ఆర్పి గారు, ఒక మంచి సింగర్స్ ప్రోగ్రాం ఒకటి జరుగుతుంది, ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మంచి సింగర్స్ని కూడా నువ్వు ఇంట్రడ్యూస్ చేయాలని అన్నప్పుడు చాలా ఆనందం వేసింది. తప్పకుండా చాలా బాగా పాడతారని పిల్లలందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, సో ఈ సప్తస్వరాలు యాజమాన్యానికి, అన్నయ్య ఆర్పి గారికి, మేడం శైలజ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ కుదుస్. తర్వాత శ్రీ వసంత్ గారు వన్ ఇష్ సినిమాలకి వారు సంగీత దర్శకత్వం వహించడం జరిగింది. అది కాకుండా శ్రీ సత్యం గారి మనవడు, అది చెప్తుంటే నాకు ఒక రకమైన ఆనందంగా ఉందన్నమాట. మాస్టర్ గారిని అక్కడ చూస్తున్నట్టుగానే ఉంది. చాలా చాలా సంతోషం సార్, మీరు ఈ కార్యక్రమానికి రావటం చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు మా పిల్లలకి మీరేం చేయబోతున్నారు? కొత్తగా అయితే నేను ఇప్పుడు కొత్త వాళ్ళతో పాడిస్తాను అని చెప్పక్కర్లేదు, ఎందుకంటే నా మొదటి సినిమా 1 చిత్రంలో నేను పాడించింది అందరూ తెలుగు వాళ్ళే. అయితే 2 కొత్త వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ మొత్తానికి మెడ్రాస్లో ఉన్న అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళతోనే పాడిస్తాను, ఇదైతే నేను ఫిక్స్ అయ్యా. సో నాకు వచ్చే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కొంచెం ఒక 1% నన్ను సపోర్ట్ చేసినా నేను 99% ఎన్ని సినిమాలు చేసినా తెలుగు వాళ్ళనే పాటిస్తాను. చాలా చాలా సంతోషం అండి, ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఫైనల్స్ వచ్చిన 4 కాకుండా ఫైనల్స్ వరకు పోరాడిన ఇంకో 6 కలిసి 10 మంది సింగర్స్ మీ ముందు పర్ఫామ్ చేయబోతున్నారు. వాళ్ళ 10 మందిలో మీరు ఎవరికి అవకాశం ఇచ్చినా విల్ బి వెరీ గ్లాడ్ఫుల్. థ్యాంక్ యూ. ఆ 10 మందితో కలిపి ఆర్పి గారు ఒక చక్కటి పాటను తయారు చేశారు. ఆ పాటని వనమాలి గారు రాశారు. యాక్చువల్లీ గత 44 ఎపిసోడ్స్గా జనం చూస్తున్న ఈ సప్తస్వరాల తాలూకు స్పిరిట్ ఏంటి అనే ఉద్దేశంతో స్పిరిట్ ఆఫ్ సప్తస్వరాలు అని ఒక చిన్న, అంటే ఇలా ఉండాలి లిరిక్ అని జస్ట్ ఒక 2 నిమిషాల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయగానే మనసులను హత్తుకునే ఒక అద్భుతమైన పాటని ఇచ్చిన వనమాలి గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కొద్దిపాటి సమయంలో ఒక పాటకి ట్యూన్ చేసి ఆ పిల్లలకి నేర్పించి వాళ్ళ చేత పాడించారు. విని మా పిల్లల్ని తప్పకుండా మీరందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. నిని సా 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 గ గ సా 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 నిని సా 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 ద స ని ద ద నిని సా 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 గ గ సా 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 నిని సా 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 గ ప ద ని ద గ ప ద 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 ని ద ప ఆ ప ప ప ప ద గ గ గ గ గ ప రే 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 స ని ద ని సా గ ప ద ద ద ద ద ద ద రి 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 గ ప గ రి సా ఆ నిని సా 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 రి రి సా 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 నిని సా 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 ద స ని ద ద స ని ద ని స 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 రి స రి గ 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 ప స రి గ మ స రి గ మ సా రి గ మ స రి గ మ స రి గ మ పదని సప్తస్వరాలు ఏ సిరులకు అందని ఆప్తస్వరాలు పదని ద గ పద పని ద పగరి సరి గ స సరి రి గ గ మ మ పద పదని సప్తస్వరాలు ఏ సిరులకు అందని ఆప్తస్వరాలు ప్రతి గొంతొక తీయని పంచమమై
పాటే మాకిక ప్రపంచమై తాం తిరగడు దీం తిరగడు దోం తిరగడనాం ప్రతి గొంతుక తీయని పంచమమై ఆ పాటే మాకిక ప్రపంచమై బంగారు భవితకు బాటలు వేయగ తీసిన ద్వారాలు ఈ సప్త స్వరాలు. పల్లె పట్నం దాటుతూ పాటే శ్వాసని చాటుతూ తరలొచ్చిన పోటీదారులం తప్పొప్పులు నేర్చెను మాగళం ఆ స్ఫూర్తికి చక్కని వేదిక ఈ సప్త స్వరాలు. మార్తిని తెలిపే వేడుక ఈ సప్త స్వరాలు. కమ్మని పాటే కూరిమై మా పొరపాటే ఓటమై ఈ కన్నుల నీరే నింపిన మా గుండెకు ధైర్యం నేర్పిన మీ చల్లని తీర్పు దార్పు మరువని పాఠాలు. ప్రతి వేదికపై మీ సూచనలే మాకిక వేదాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చాలా చాలా బాగుంది సార్ పాట, ఎంత అద్భుతంగా ఉందో పాట. నిజానికి ఆ పాట నాకు ఒక 2 నిమిషాలు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే ఈ కాన్సెప్ట్, ఈ సప్తస్వరాలు, ఈ స్ఫూర్తి పిల్లలు ఆ మారుమూల గ్రామాల నుంచి వచ్చి పాట కోసం ఒక 44 వారాల పాటు ఇక్కడ పోటీ పడడం అన్నది మామూలు విషయం కాదండి. ఇలాంటి వేదిక మీద దీనికి ముక్తాయింపు నా పాటతో పలకడం అనేది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను మేడం. ముక్తాయింపుగా ఇలాంటి ఒక పాట పాడి వాళ్ళకి ఆ స్ఫూర్తిని వాళ్ళకు తమకు తాము చెప్పుకోవడం అన్నది, అంటే ఇందులో గెలుపు ఉంటుంది, ఓటమే ఉంటుంది. అందుకే నేను రాసిన 2వ చరణంలో కమ్మని పాటే కూరిమై మా పొర పాటే ఓటమై మా కన్నుల నీరే నింపిన మా గుండెకు ధైర్యం నేర్పిన మీ చల్లని తీర్పు ఓదార్పే మాకిక పాఠాలు, ప్రతి వేదికపై మీ సూచనలే మాకిక వేదాలు. అంటే వాళ్ళ పాట ఇక్కడే కదా సార్ నేను అనుకోవటం, ప్రతి కాంపిటీషన్లో ఇంకా పిల్లలు పాడుకుంటారేమో. అవును మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మాతో పంచుకున్న విషయాలకి చాలా చాలా కృతజ్ఞతలు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ కార్యక్రమం ఇంత బాగా రక్తి కట్టడానికి దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని మనం స్మరించుకున్నాం. అలాగే ఈ 4 విజేతలు ఈ ఎపిసోడ్లో ఎవరన్నా విజేతలు కావచ్చు, అది వేరే విషయం. ఈ 4 ఈరోజు ఇక్కడ నిలబడటానికి వాళ్ళ వెనకాల అన్నుదన్నుగా ఉండి వాళ్ళని ముందుకు నడిపించి తిట్టో బతిమిలాడో వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చి వాళ్ళలో స్ఫూర్తి నింపిన ఆ తల్లిదండ్రుల కష్టాలు ఎన్నో నాకు తెలుసు, ఆర్పి గారికి తెలుసు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పిల్లలు ఇవాళ ఇక్కడ నిలబడి వాళ్ళ అమ్మా నాన్నలకు ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు, ఒకే ఒక రకంగా, అది తమదైన పాటలో చెప్పుకుంటారు. ఆ పాటే ఈరోజు మా మొదటి ఎపిసోడ్కి నాంది పలుకుతోంది. ఈ 4 పార్టిసిపెంట్స్ ఇవాళ తల్లిదండ్రుల మీద వాళ్ళకు నచ్చిన ఒక పాటను ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా చక్కటి పాటతో మన ముందుకు వస్తున్నవారు కృష్ణారావు గారు. అందరికీ నమస్కారం. నేను 20వ శతాబ్దం అనే సినిమా నుంచి జేవి రాఘవుల్ గారు స్వరపరిచి బాలు గారు పాడినటువంటి అమ్మను మించి దైవం ఉన్నదా అనే పాటని పాడబోతున్నాను. ఈ పాటని సప్తస్వరాల్లో పాల్గొన్న 48 మంది గాయకుల తల్లిదండ్రులకు అంకితం చేస్తూ నేను ఈ పాటను పాడబోతున్నాను. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే
పలికే శాశ్వత సత్యమిదే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే. అమ్మను మించి దైవమున్నదా? ఆత్మను మించి అద్దమున్నదా? జగమే పలికే శాశ్వత సత్యమిదే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే. తప్పటడుగులేసిన చిన్ననాడు అయ్యో తండ్రి అని గుండె కత్తుకున్నావు. తప్పుటడుగులేస్తే ఈనాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు. నింగికి నిచ్చెనలేసే మొనగాడినే, నింగికి నిచ్చెనలేసే మొనగాడినే. అయినా నీ ముంగిట అదే అదే పసివాడినే. అమ్మను మించి దైవమున్నదా? ఆత్మను మించి అర్థమున్నదా? జగమే పలికే శాశ్వత సత్యమిదే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే. థ్యాంక్ యూ. మరి ఈరోజు జడ్జెస్ సునీత గారు, వనమాలి గారు. ఈ పాట అమ్మని మించిన దైవం ఉన్నదా అంటూ యుగపురుషుడైనా సరే ఓ అమ్మకు కొడుకే. సో ఎంత గొప్పవాడైనా సరే ఒక అమ్మకు కొడుకే అని సీతారామ శాస్త్రి గారు రాశారు. ఆర్ద్రత బాగుంది. ఒక అమ్మకి కొడుకు అంటే అమ్మదనంలో ఉన్న గొప్పతనాన్ని ఫీల్ అవుతున్నటువంటి ఒక కొడుకు గొంతులో నుంచి పాట ఎలా అయితే వస్తుందో, ఎంత ఆర్ద్రంగా వస్తుందో అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సాహిత్యాన్ని సంగీతాన్ని సమపాళ్లలో ఎంతవరకు అయితే గొంతులో నుంచి పలికించాలో అంతవరకు పలికించారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ పాటలో ఉన్న భావాన్ని అంటే నీ గొంతులో చాలా చక్కగా పలికావు అన్నమాట. ఒక్కొక్క మాట వింటున్నప్పుడు గుండెని అట్లా ఊయలూపినట్టుగా అనిపించింది నాకు కొన్ని చోట్ల. అవతార పురుషుడైన అమ్మకు కొడుకే సునీత గారు చెప్పినట్లు. అలాగే నింగికి నిచ్చినేసే మొనగాడినైనా నీ ముందు పసివాడినే. ఆ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, చాలా టచింగ్గా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఒక అమ్మ లాలి పాడుతున్నట్టుగా ఉంది నువ్వు పాడుతుంటే. నిజంగా నాకు ఒళ్ళు కూడా చాలా జలధరించింది. అమ్మ గురించి ఆ భావం కూడా కావచ్చు, నీ గొంతులో అది పలికిన తీరు కావచ్చు. అంటే సంగీతం గురించి సునీత గారు చెప్పారు, నాకు అంత అవగాహన లేకపోయినా కానీ భావాన్ని చక్కగా పలికావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. తదుపరి ఒక చక్కటి పాటతో మీ ముందుకు వస్తుంది శ్రావణ భార్గవి. అందరికీ నా నమస్కారాలు. నేను మెయిన్గా సంగీతం నేర్చుకోవడానికి కారకురాలైన మా అమ్మగారు ఆర్ అరుణ కుమారి గారికి నేను పాడబోయే పాట డెడికేట్ చేయబోతున్నాను. నేను పాడబోయే పాట ధరణికి గిరి భారమా అనే పాట మంచి మనసుకు మంచి రోజులు చిత్రం నుంచి. దీన్ని స్వరపరిచిన వారు పెండ్యాల నాగేశ్వరరావు గారు, పాడిన వారు రావుబాల సరస్వతీదేవి గారు. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపించే తల్లికి పిల్ల భారమా. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపించే తల్లికి పిల్ల భారమా.
ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపించే తల్లికి పిల్ల భారమా. థ్యాంక్ యూ. చాలా రేరెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి నీ వాయిస్కి. థ్యాంక్ యూ. ఎప్పుడు ప్లస్ పాయింట్సే, ఎప్పుడు అప్రిసియేషన్సే ఆ వాయిస్ ద్వారా. అండ్ ఆ పాట అప్పుడే అయిపోయిందా అనిపించింది. అద్భుతమైన పాటతో పాటు అంతే అద్భుతంగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ. ఎక్కడ ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి కానీ, లేకపోతే ఇక్కడ శృతి తప్పిందని, ఇంకొక చోట ఫీల్ మిస్ అయిందని చెప్పే అవకాశం ఇవ్వకుండా కాంపిటీషన్కి కరెక్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు. తన శృతిలో, నీ పద్ధతిలో, నీ శృతిలో, నీ స్టైల్లో చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా శ్రవణానందంగానే ఉంది నువ్వు పాడింది. ఎందుకంటే ముఖ్యంగా నేను గమనించింది నీ గొంతుతో పాడావు. ఏది ఇమిటేట్ చేయకుండా చాలా, అది అంటే ఒక మంచి సింగర్కి అది గుడ్ క్వాలిటీ అనిపించింది నాకు. మన గొంతు ఎలా ఉన్నా అదే గొంతుతో పాడడం అన్నది చక్కటి విరుపులు ఉన్నాయి. చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సింగర్ ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో అమ్మా నాన్న అని పాట పాడి మనందరి మనసుల్ని కదిలించేసారు. అయితే ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి ఇంకా అంతకన్నా కదిలించే పాట ఏం సెలెక్ట్ చేసుకున్నాడో తెలియదు, కానీ వీ షుడ్ వెల్కమ్ యూ. ప్రవీణ్ కుమార్. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద పాడగలుగుతున్నానంటే నాకు సపోర్ట్ ముఖ్యంగా మా తల్లిదండ్రుల నుంచి. వారికి నేను పాడబోయే పాట డెడికేట్ చేస్తూ గానాన్ని ఆరంభిస్తున్నాను. నేను పాడబోయే పాట ప్రతిభావంతుడు చిత్రం నుంచి పద్మభూషణ్ యేసుదాస్ గారు పాడిన పాట. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. మర్యాదలగిరి దాటని నాన్నే మా నడతగా, గిరిగీయని మనసున్న అమ్మే మా మమతగా, పరువే సంపదగా పగలే వెన్నెలగా, ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ఇల్లుగా, పెరిగినాము మీ నీడనా ముద్దు ముద్దుగా. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. చాలా ఆర్ద్రంగా పాడావు నిజంగా. ఈ పాట వింటుంటే నాకు నారాయణ రెడ్డి గారు తెలుగులో ఒక గజల్ గుర్తొచ్చింది. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, నువ్వు ఎవరి వైపు తూగుతావంటే అమ్మ వైపు తూగుతాను అని నారాయణ రెడ్డి గారి గజల్ అనమాట. చాలా చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. ప్రవీణ్ అంటేనే సహజ గాయకుడు. అంటే ఏది నేర్చుకోకుండా స్వతహాగా ఇన్బిల్ట్ అన్ని క్వాలిటీస్ ఇచ్చేశాడు దేవుడు గొంతు విషయంలో.
మంచి గొంతుక, ఎవరికి పలకనటువంటి గమకాలు పలిగేంత స్థాయి, ఇవన్నీ ఇచ్చాడు దేవుడు. ఐ థింక్ నీకు దీనికంటే ఒక నోట్ పెంచినా కూడా నీకు ప్రాబ్లం ఉండకపోవచ్చు నాకు తెలిసి నీ వాయిస్ రేంజ్కి. అద్భుతమైన ఎక్స్ప్రెషన్ నీ గొంతులో ఉంది. అంతకు మించి జిలుగులు, రవ్వలు ఏవి లేవు నీ దగ్గర, అన్నీ ఉన్నాయి. యు ఆర్ ఎ బ్లెస్డ్ సింగర్, ఐ కెన్ సే దాట్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. మరి మొదటి రౌండ్లో లాస్ట్ పర్ఫార్మర్గా మనందరి ముందుకి వస్తున్న ద ఫైనలిస్ట్ వంశీధర్. అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీ ముందు ఇలా పాడగలుగుతున్నానంటే దానికి కారణం మా అమ్మగారు అలాగే మా నాన్నగారు. కనుక మా అమ్మగారికి ఈ పాటని అంకితం చేస్తున్నాను. నేను పాడబోయే పాట నాని చిత్రం నుండి చంద్రబోస్ గారు రచించి ఏఆర్ రెహమాన్ గారు స్వరపరిచి ఉన్నికృష్ణన్ గారు అలాగే సాధన సర్గం గారు ఆలపించిన పెదవే పలికిన మాటల్లోనే అనే పాట పాడబడుతున్నాను. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాలి అమ్మగా తుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. ఆ ఆ సోల్ ఏదో మిస్ అయింది అనిపించింది వంశీ. ఏదో సంథింగ్ సోల్, ఒక రకమైన తాదాత్మ్యంలో పాడాల్సినటువంటి పాటలు ఇవన్నీ. అది ఎందుకన్నా తగ్గినట్టు అనిపించింది. మేబీ బికాస్ ఆఫ్ ద వాయిస్ స్ట్రెయిన్ ఆర్ కొంచెం ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆర్ సంథింగ్. ఐఎమ్ సారీ, దిస్ ఇస్ మై ఫీలింగ్. బాణి మంచి అవకాశం, మంచి వేదిక అన్నమాట ఈ పాటని ఇంకా బాగా ప్రజెంట్ చేయడానికి. అది ఇంకొంచెం సాధన చేస్తే నీ వల్ల అవుతుంది. ఎందుకంటే మంచి వాయిస్,
మంచి ఆర్ద్రత కూడా ఉంది గొంతులో, మారుదాం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈ పాట ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి, నాట్ వరీ. దశావతారాలు ఎత్తిన భగవంతుడు కూడా 4 అవతారాలు అయిన తర్వాత నేను ఏదో కోల్పోతున్నాను, ఏమిటి కోల్పోతున్నాను అనుకుని ఆ తర్వాత అవతారాలన్నీ అమ్మ కడుపునే పుట్టాడు. అవును, అమ్మ కావాలి కదా ఆయనకి. డెఫినెట్గా. సో అమ్మకి అంత మహత్వం ఉంది, అంత వెన్నముద్ద లాంటి ఆ చేతుల్లో మనల్ని ఓదార్చే శక్తి ఉంది. ఒక అమ్మగా మీరు చెప్తున్నారు, ఐ నో ది ఎఫెక్షన్ ఆఫ్ ఎ మదర్ యూ. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ గెస్ట్స్ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. మధుకర్ గారు. I first want to congratulate the Saptaswaralu team for selecting this theme. And actually, it's such a wonderful theme. And Talli Meeda, it really almost brought tears out of my eyes actually. And ఎంత బాగా పాడుతున్నారంటే ఇక్కడ ఆ ఉచ్చారణ, శృతి, which is very important, and the expression needed for that song actually. ఎంత కావాలో అంతే ఇచ్చి అద్భుతంగా పాడుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ సింగింగ్ సో వెల్. థ్యాంక్ యూ. కుదుస్మియా. ఫస్ట్ రౌండ్ అమ్మ మీద పాడటం అనేది చాలా ఆనందంగా ఉంది. నలుగురు కూడా వాళ్ళ వాళ్ళ వాయిసెస్లో పాడారు, ఎవరిని ఇమిటేట్ చేయలేదనేది నా ఫీలింగ్. వసంత్. అమ్మ అనే ఆయుధాన్ని పెట్టుకుని అందరూ ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళు తప్పు పాడినా ఉప్పు పాడినా నేను అమ్మ అనే ఒక్క మాటే విన్నా, నాకు ఇంకేం వినిపించలేదు. ఈ రౌండ్లో నన్ను క్షమించండి. చందు గారు. ఈ రౌండ్ గురించి చెప్పాలంటే నలుగురు కూడా వాళ్ళు ఎంచుకున్న పాటలు నిజంగా సూపర్ అవ్వండి. నిజంగా అమ్మను మించిన దైవం లేదు. అలాగే ఏ తల్లి ఏ బిడ్డ ఏ తల్లికి భారం కాదు. ఈ రౌండ్ సూపర్ అవ్వండి, నిజంగా అల్టిమేట్ రౌండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫైనల్ వరకు వచ్చిన ఈ 4 సింగర్స్ జర్నీ, మొదటి ఎపిసోడ్లో వాళ్ళు ఎలా పాడారు, తర్వాత మధ్య మధ్యలో ఎలా డెవలప్ అయ్యారు, ఫైనల్ స్టేజ్ వరకు ఎలా వచ్చారు అనేది ఇప్పుడు మీకోసం క్లిప్పింగ్స్. సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, చందన చర్చిత నీల కళేవర, రావే నా చెలియా, రావే నా చెలియా. నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని, సిరిమల్లె నీవే విరిజల్లు కావే. రాత్రైన నాకు ఓకే, పగలైన నాకు ఓకే, రాసైన నాకు ఓకే, మాసైతే డబుల్ ఓకే. ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకు రాయి తొందర నీకు. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ, కావాలా నీ కండ దండ. గ్రీకు వీరుడు నరకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. మచిలీపట్నం మాయ బజార్ బ్యాట్నీకొస్తే మాటేశా. కలహంస నడకదాన, కమలాల కనులదాన. ఈ ఫైనలిస్ట్ ముందు ఎలిమినేట్ అయిన 6 మంది, అంటే మన టాప్ 10లో మొదటి 6 మంది ఇక్కడ మీకోసం ఒక చక్కటి చిన్న అద్భుతమైన కార్యక్రమాన్ని అందించబోతున్నారు. ఒక మెడ్లే, అది కూడా ఇప్పుడున్న ఈ సింగర్స్ అందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నానికి మనందరం వెల్కమ్ చెప్తాం. ఇలువవే వాలు కనుల దాన, వయ్యారి హంస నడక దాన, నీ నడకలు హోయలున్నదే చానా. నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, హొలల నాది నీకే తెలుసు. నిలువవే వాలు కనుల దాన, వయ్యారి హంస నడక దాన, నీ నడకలు హోయలున్నదే చానా. పులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, హొలల నాది నీకే తెలుసు. నిలువవే వాలు కనుల దాన, వయ్యారి హంస నడక దాన. అయ్యయ్యో బ్రహ్మయ్యా,
అన్యాయం చేసావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేసావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్యా చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నదే చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నదే నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన ఎరవేసి గురి చూసి పట్టాలి మావా ఎరవేసి గురి చూసి పట్టాలి మావా పట్టాలి మావా నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన ఎరవేసి గురి చూసి పట్టాలి మావా ఎరవేసి గురి చూసి పట్టాలి మావా పట్టాలి మావా ఆకు చాటు పిందె తడిసే కోక చాటు పిల్ల తడిసే ఆకు చాటు పిందె తడిసే కోక చాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాల ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది హే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే చలి బలపే చిలికే చిలిపి సిక్కేలనే చలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసేయి ఒకసారి వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసేయి ఒకసారి హయో 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 పెదాలలా బిగించి శపించకై మరి మంత్రాలవి జపించి వదిలై క్షమించి వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసేయి ఒకసారి వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసేయి ఒకసారి చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఎంత అందంగా పుట్టావనుకుంటా వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం నా కోగిల్లే నా గిల్లనుకుంటా వచ్చైవా వచ్చైవా ఆరాట మీద కలిగేలా వచ్చైవా వచ్చైవా ఓ మాట ఇంక మనకేలా వచ్చైవా వచ్చైవా బొట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చైవా 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 సడియో 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 నువ్వే వస్తానుగా గడిలో 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 చోటే ఇస్తానుగా సడియో 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 నువ్వే కావాలిగా గడియో 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 నేనే తీస్తానుగా చూడద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంత అందంగా పుట్టావనుకుంటా గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే దుమ్ము లాగినట్టుందే ఫుల్లు బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో నువ్వు నా కళ్ళకి. ఊహలవో నువ్వు, ఊయలవో నువ్వు, ఊపిరివో నువ్వు నా మనసుకి. లైల 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 లేలేమ హెల లైల లైల లేలేమ హెల లైల లైల లేలేమ లేమ హెల లైల 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 లేలేమ హెల లైల లైల లేలేమ హెల లైల లైల లేలేమ లేమ. హే అదరగొట్టు గొట్టు గొట్టు చెదరగొట్టు విరహాన్నే, చెదరగొట్టు గొట్టు గొట్టు విరగగొట్టు విరహాన్నే. మాంగళ్యం తంతున మంత్రాలే చదవనా, మొగుడల్లే మారనా, మురిపాలే పంచనా, ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా, ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా, ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. అదరగొట్టు గొట్టు గొట్టు చెదరగొట్టు విరహాన్నే, చెదరగొట్టు గొట్టు గొట్టు విరగగొట్టు విరహాన్నే. చల్ చల్ చలో చల్ చల్ చలో సరదాగా సాగాలి చలో. చల్ చల్ చలో చల్ చల్ చలో వరదల్లే పొంగాలి చలో. గిర 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 తిరిగే నైజం నిలబడనిక ఏ నిమిషం. సర 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 సాగే వేగం ఆగదు పయనం. Right now, let go, let go, let go, let go, let go. Right now, let go, let go, let go, let go, let go. Chal chal chalo, chal chal chalo, sardaga sagali chalo. Chal chal chalo, chal chal chalo, varadalle pongali chalo. చలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా, తనుపు నదిలో ముడికి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా. చినుకు ఎదలో చితిగా మారినది, విరహ జ్వాలే సెగలు రేపినది. మంచు కురిసింది చిలిపి నీ ఊహలో, కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చలిమి కాదు కని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా. వాహియా 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 రియో de Rosaria. వాహియా 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 రియో de Rosaria. మిగతా నలుగురికి విష్ చేసి అందరి 4 పార్టిసిపెంట్స్కి, మిగతా 4 పార్టిసిపెంట్స్కి మందరి తరఫున ఆల్ ది బెస్ట్. టాప్ 10లో మిగిలిన 6 అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూశారు. పోతే జడ్జెస్ ఎక్స్క్యూజెస్, ఇది మీరు కామెంట్ చేయాల్సిన రౌండ్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి అంతకన్నా ఇంపార్టెంట్ గెస్ట్స్ ఉన్నారు. వాళ్ళ కెరియర్ని డిసైడ్ చేసే గెస్ట్స్, వాళ్ళతో మాట్లాడదాం. విల్ స్టార్ట్ విత్ చందు గారు. వీళ్ళు పాడిన వాళ్ళు అందరిలోని నేను ఒక సింగర్ని సెలెక్ట్ చేసుకున్నాను. బట్ నేను ఇప్పుడు చెప్పను, అతను నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నా సినిమా ద్వారా, నేను ప్రామిస్ చేస్తున్నాను. పైగా మా మ్యూజిక్ డైరెక్టర్ని కూడా ఇక్కడ నాకు కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే నేను ఒక్కడే మాటిస్తే బాగోదు, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ సింగర్స్ విషయంలో. సో నేను ఫైనల్గా అతన్ని పిలిచి అతని ముందు నేను పేరు అనౌన్స్ చేస్తాను. ఓకే, టాప్ 3 రిజల్ట్స్తో పాటు ఇంకొక టెన్షన్ ఉంది అన్నమాట మనకి. తప్పకుండా ఉంది, చాలా చాలా టెన్షన్. మరి వసంత్ అటు నుంచి 2 బ్లాక్ టీ షర్ట్ పేరు సార్ రేవంత్. యా, అతను ఎందుకు ఫైనల్కి రాలేదో నాకు అర్థం కాలేదు. సో డెఫినెట్గా హీఈస్ వెరీ క్యాపబుల్ సింగర్, అదైతే చెప్పగలను. ఒక్క పల్లవి చాలు తను ఎలా పడతాడని తెలుసుకోవడానికి. కుదుస్ ఇందాక చందు గారు అన్నట్టుగా నేను కూడా అప్పుడే అనౌన్స్ చేస్తాను. ఓ, ఎవరు అదృష్టవంతుడు చూద్దాం.
నేను పేరు అనౌన్స్ చేయొచ్చు అనుకుంటాను, ఇంత సస్పెన్స్ అక్కర్లేదు అనుకుంటాను. మీ సినిమా పేరు తప్ప మీరు ఏదైనా అనౌన్స్ చేయాలి. డెఫినెట్గా సస్పెన్స్ లేకుండా నేను చేసే నెక్స్ట్ సినిమాలో నేను డెఫినెట్గా రేవంత్ చేత ఒక పాట పాడిస్తాను. కంగ్రాట్స్ రేవంత్.